హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం టీజీ ఎయిడ్స్కి సంబంధించి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా మనం పెట్టుకోవాలి, అదేవిధంగా ఏ కాలేజ్లో చేస్తే బెటర్, అసలు గవర్నమెంట్లో చేస్తే బెటరా, ప్రైవేట్లో చేస్తే బెటరా, అసలు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు చేయకూడని మిస్టేక్స్ గురించి, అదేవిధంగా ఎవరైతే బీఈడీ ఎంట్రన్స్ రాసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే వచ్చింది కదా, దాంట్లో ఎవరైతే క్వాలిఫై కాలేరో వాళ్ళు ఏ విధంగా బీఈడీ చేయొచ్చు, అసలు క్వాలిఫై కాకపోతే మనం బీఈడీ చేయొచ్చా లేదా అనే ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ 8 నుంచి మనకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుని మనం సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త అవసరం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూసే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నాకు తెలియకుంటే తెలుసుకొని మాత్రం మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు చూస్తున్నట్లయితే మనము ఆన్లైన్లో ఏ విధంగా ఎయిడ్సెట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ప్రాసెస్గా. వెరిఫికేషన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే ముందు మీరు ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా గ్యాదర్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఆ వీడియోని క్లారిటీగా చూసి తర్వాత ఈ వీడియో కూడా చూడండి, మీకు ఎందుకంటే యూజ్ఫుల్ అవుతుంది అనమాట. మీరు సర్చ్ బార్లో గూగుల్కి వెళ్ళి మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్ ఎందులో పీసీలో అయినా సరే మీరు గూగుల్ క్రోమ్కి అయితే వెళ్ళండి. మాక్సిమం ల్యాప్టాప్ పీసీలో చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్లారిటీగా చేయడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను. టీజీ ఎయిడ్సెట్ అని టైప్ చేయండి. మనకు టీజీ ఎయిడ్సెట్ అని టైప్ చేయగానే ఇక్కడ విధంగా వస్తుంది అండి. టీజీఎస్ ఎయిడ్సెట్ అని ఏ టైప్ చేసినా ఓకే. మనకు వెబ్సైట్లో మాత్రం టీజీ ఎయిడ్సెట్ అని ఉంటుంది, మనకు సర్చ్ బార్లో మాత్రం టీఎస్ ఎయిడ్సెట్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా వెబ్సైట్లోనే ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు, అప్డేట్ అయితే అయిపోతుంది. టీజీ ఎయిడ్సెట్ 2024 అనమాట, ఇది అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్కి రాగానే మనకి ఇక్కడ ఉంది కదా చూడండి, టీజీ ఎయిడ్సెట్ 2024 అడ్మిషన్ ఉందా, ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ను క్లిక్ చేయగానే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఈ రోజే, మనకు ఆగస్ట్ 8 రోజు స్టార్ట్ అయింది. ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది చూడండి, అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ రోజు మనం చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అదే అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా ర్యాంక్ ఎంటర్ చేయమంటుంది అనమాట. మీ హాల్ టికెట్ నెంబర్ మీ ర్యాంక్ని మీరు గ్యాదర్ చేసుకొని ఉంచుకోండి, ఎందుకంటే మనకు ఫర్దర్గా యూస్ అవుతుంది కాబట్టి. మనకి ఈ విధంగా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో వచ్చేసరికి మీకు మీ ర్యాంక్ అయితే ఎంటర్ చేయండి. మీకు ఆల్రెడీ ర్యాంక్ కార్డు అదేవిధంగా హాల్ టికెట్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్తో ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందన్నమాట. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీరు హాల్ టికెట్ నెంబర్ మీరు ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. అది లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ టు బి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. మనం అప్లోడ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫస్ట్ అయితే మనము యువర్ ఎలిజిబుల్ ఈజ్ వెరిఫైడ్ ద బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ ఆధారంగానే మిమ్మల్ని వెరిఫై చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకు మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా మనము అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అయితే థర్డ్ పాయింట్ వచ్చేసరికి క్లియర్గా విజిబుల్గా ఉండేటట్లు చూసుకోండి. మనకు ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకు అప్లోడింగ్ చేసేటప్పుడు మనం సర్టిఫికేట్ వచ్చేసరికి మనకు అన్ని డాక్యుమెంట్స్ చూసుకోండి. మీరు ముందే అప్లోడ్ చేసుకునేటంటే ముందే మీరు డాక్యుమెంట్స్ అయితే చూసుకోండి. తర్వాత మనకు డాక్యుమెంట్ వచ్చేసరికి మనకు చూడండి మస్ట్ దాన్ 500 KB అంటే 100 KB బిలో అంటే 100 KB అబౌవ్ ఉండాలి, 500 KB బిలో ఉండాలన్నమాట. మనకు ప్రతి డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ 100 KB కంటే ఎక్కువ ఉండాలి, 500 KB కంటే తక్కువ ఉండాలన్నమాట. వీటి మధ్యలో ఉంటే సరిపోతుంది. మా డాక్యుమెంట్ రిజర్వేషన్ వచ్చేసరికి మనకు 1500 పిక్సెల్ అయితే ఉండాలి విడ్త్ అండ్ హైట్. మీరు మ్యాక్సిమం ఫోన్ ద్వారా కాకుండా మీరు పీసీ ద్వారా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఫోన్ ద్వారా కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలో నేను ఫర్దర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన వీడియో అయితే మన ఛానల్లో, అంటే మనం ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో దానికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి ఆ వీడియోని. ఆల్రెడీ ఇవన్నీ మీకు చెప్పాను కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడండి. మనకి ఎస్ఎస్సీ మేము అదేవిధంగా ఇంటర్మీడియట్ 10+2 అదేవిధంగా డిగ్రీ కన్సోలిడేట్ తర్వాత ప్రొఫెషనల్
తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అంటే 9th టు క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రీవియస్ 7 years అనమాట. ఎవరైతే బోనఫైడ్స్ లేవో వాళ్ళకి సంబంధించినటువంటి ఓపెన్ ఇంటర్ కానీ విధంగా చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర బోనఫైడ్స్ ఉండవు కాబట్టి వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అదేవిధంగా క్యాస్ట్ అవన్నీ నార్మల్గా మీకు అన్ని చెప్పాను కదా, మన వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ సర్టిఫికేట్స్ అన్ని మీరు గ్యాదర్ చేసుకోండి. ఎవరైతే ఎన్సీసీ స్పెషల్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయండి. మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసరికి మనకు లేటెస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలి. మనకు January 1 నుంచి 2024 January 1 నుంచి అయితే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటాకు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకైతే ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, అన్ని కేర్ఫుల్గా చదివిన తర్వాత మీరు ఇక్కడ ఈ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. ఆ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మన డాక్యుమెంట్స్ చూడండి, ఈ విధంగా క్లారిటీగా క్లియర్ విజిబుల్ అయ్యే విధంగా ఉండాలని మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. ఇలాగ సగం అయితే ఇక్కడ అప్లోడ్ చేయకండి అని మనకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ క్లారిటీగా చూసిన తర్వాత మనకి ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. యాక్సెప్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే చూడండి, మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకోండి. మనకు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోమని ఉంటుంది అనమాట. ప్రతిసారి మన పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ అనమాట. మన డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకొని తర్వాత మనం అయితే ఫీ అయితే పే చేయాలి. తర్వాత వచ్చేసరికి మనకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. తర్వాత మన లోకల్ ఏరియా ఏదో అది జరుగుతుంది అనమాట. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. తర్వాత అదర్ డీటెయిల్స్ అనమాట. ఈ స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నా దగ్గర క్యాండిడేట్ డీటెయిల్స్ ఉన్నాయి కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫుల్ సర్టిఫికేట్స్ అయితే లేవు. ఎందుకంటే మనకు వాళ్ళు ఈ ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి వాళ్ళకి సంబంధించిన డిగ్రీ మెమో అయితే ఇంకా రాలేదు. అంటే ఆన్లైన్ మెమో కూడా రాలేదు, రిజల్ట్ కూడా సరిగా ప్రాపర్గా అయితే ఇంకా రాలేదు. కాబట్టి నేనైతే ఈ రోజు మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ గురించి ప్రాసెస్ చెప్పలేకపోతున్నాను. దానికి మీరు కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా దగ్గర క్యాండిడేట్ యొక్క ఆన్లైన్ మెమో కానీ ఏ డిగ్రీకి సంబంధించిన మెమోస్ అయితే లేవు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు ఉంటే ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనే వీడియో కూడా ఫర్దర్గా మన ఛానల్ ఖచ్చితంగా అయితే వస్తుంది. మీరైతే కొంచెం వెయిట్ చేయండి రిక్వెస్ట్గా. చూసుకున్నట్లయితే మనం ఈ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు చూపిస్తాను, నేను కొంతవరకు అయితే చూపిస్తాను. ఇక్కడ కేటగిరీ ఏది లోకల్ ఏరియా అవుతుంది అనమాట. ఈ లోకల్ ఏరియా అనమాట తెలంగాణ వాళ్ళు అందరూ ఓయూ అని సెలెక్ట్ చేసుకోండి. ఏయూ అయితే ఏయూ, ఎస్యూ అయితే ఎస్యూ, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఓయూ కాబట్టి ఓయూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నేను ఈ ప్రాసెస్ ఎందుకు చూపించట్లేదు అంటే నా దగ్గర క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఎందుకంటే వాళ్ళ డిగ్రీ ఫైనల్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా మెమో అయితే రాలేదు, ఆన్లైన్ మెమో. కాబట్టి నేను ఫర్దర్గా కొన్ని టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఏ కాలేజీలో మీరు బీఎడ్ చేస్తే బెటర్ అనమాట, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. మీరు ఇంటి దగ్గరనే ఉండి చేసేవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ కండి. అక్కడ మీరు రిక్వెస్ట్ చేసి అటెండెన్స్ని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి మీరు ఇంటి దగ్గర ఉండి కూడా చేయొచ్చు. అదే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మీరు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా ఇస్తే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ర్యాంక్ ఎంత వచ్చినా సరే మీరు ఖచ్చితంగా మాక్సిమం ఎక్కువ కాలేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్రైవేట్ చేద్దాం అనుకుంటున్నారా, గవర్నమెంట్ చేద్దాం అనుకుంటున్నారా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు దృష్టిలో ఉంచుకొని మీ మెథడాలజీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మీరు ఒకే కాలేజీలో ఒకటే మెథడాలజీ ఇచ్చినా కూడా ప్రాబ్లం కాదు, 2 మెథడాలజీకి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనకేం ప్రాబ్లం కాదు. ఒకరు ఫిజిక్స్ మ్యాథ్స్ 2 కూడా ఇస్తారు. మీరు ఒకటే కాలేజీలో 2కి సంబంధించిన మెథడాలజీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీకు ఏ సీట్ వస్తే అది మీరు చేయొచ్చు, మీకు ఏది కంఫర్ట్గా ఉంటే మీకు అది చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా ఒకటే మెథడాలజీ ఒక సీట్ ఒక కాలేజీలో ఇవ్వాలనే ఏం రూల్ లేదు. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అయితే మీరు ఏ మెథడాలజీ అయితే చేద్దాం అనుకుంటారో, ఫిజిక్స్ మ్యాథ్స్ సైన్స్ ఏదైనా సరే, మీరు తెలుగు ఇంగ్లీష్ ఏదైనా చేద్దాం అనుకుంటారో అవన్నీ ఒకే కాలేజీలో ఇచ్చినా కూడా మీకు ఏం పర్లేదు, దానికైతే ఏం ప్రాబ్లం రాదు. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. డాక్యుమెంట్స్ అనేది మీరు క్లారిటీగా అప్లోడ్ చేయండి. ఎందుకంటే మనకు క్లారిటీగా అప్లోడ్ చేస్తేనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు అప్లోడ్ చేసే సమయం లోపల ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. అది దానికి సంబంధించిన ఎడ్జెస్ కట్ చేయడం కానీ, అదేవిధంగా ప్రాపర్గా ఫోటో లేకపోవడం కానీ, ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. క్లారిటీగా ముందే చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ లాస్ట్కి ఒక ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ఎగ్జామ్లో ఎవరైతే రాశారో అయినా క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా బీఈడీలో జాయిన్ కావచ్చు. వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది. మీరు ఏదైతే కాలేజీలో చేద్దాం అనుకుంటున్నారో అదే
మాక్సిమం గవర్నమెంట్లో ఛాన్స్ ఉండదు. ప్రైవేట్ కాలేజ్లో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు బీఈడి క్వాలిఫై కాకపోయినా కూడా మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళి మేనేజ్మెంట్ సీట్ ద్వారా మీరు సీట్ అయితే పొందొచ్చు. సీట్ పొందేటప్పుడు మీరు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకైతే పేమెంట్ అయితే బాగానే ఒక్కొక్క కాలేజీని బట్టి ఒక విధంగా మనకు ఫీ పేమెంట్ అయితే అడుగుతారనమాట. మాక్సిమం నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఆ ఫ్రెండ్కి అయితే 60,000 అని అన్నారంట 2 years కలిపి. ఇయర్లీ 30,000 ఓన్లీ కాలేజ్ ఫీకే పే చేయాలన్నమాట మనం, ఎందుకంటే మేనేజ్మెంట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 30,000 పే చేయమని చెప్పారంట. ఆ ఫ్రెండ్ అయితే నాకు చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ ఖచ్చితంగా మీకోసమే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మీరు అడుగుతారు కామెంట్లో ఖచ్చితంగా, కాబట్టి నేనైతే మీకోసం గ్యాదర్ చేసి చెప్తున్నాను. నాకు ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా అయితే ఉంటుంది ఫీ పేమెంట్ అయితే. మా ఏరియాలో అయితే మా డిస్ట్రిక్ట్ వైజ్గా చెప్తున్నాను, మా అయితే వికారాబాద్ కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ వైజ్లో ఒక కాలేజ్ అయితే ప్రైవేట్ కాలేజ్లో అయితే మనకు 30,000 అయితే ఉందని మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయింది అనుకుంటాను. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.